ఎన్ని సంవత్సరాలు ఉంటాను? 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఉంటాను. నేను షహీద్ అవుతే, నేను బలిదానం ఇస్తే, జిహాద్ కోసము దీనికోసం బలిదానం ఇస్తే, నాకు కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళతోటి సంభోగం చేయడానికి నాకు అంతమంది దొరుకుతారు. నా మోటివేషన్ ఏంటి? బతకడం మోటివేషన్, చావడం మోటివేషన్. మీరు చదవాలి ఈ పుస్తకాలు. వారు పెద్దవారు చదువుతున్నారు పుస్తకాలు. ఈ యాక్చువల్ గా ఈ యొక్క మొహమ్మద్ అత్తా వీళ్ళందరూ ఎవరైతే మనకు 9/11 అటాక్స్ చేశారో, ఈ సూసైడ్ బాంబర్స్ ఏరోప్లేన్స్ ని కొట్టారో పెంటగన్ లోను, తర్వాత మనకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అక్కడ కొట్టారో, వాళ్ళ సొంత కథనాలు, వాళ్ళు చేసినటువంటి ఎందుకు చేస్తున్నారు దాని గురించి రాసినవన్నీ మీరు ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చూడండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ మర్మ ప్రాంతాల్లో అంతా కూడా వాళ్ళు షేవ్ చేసుకున్నారు. చచ్చిపోగానే అక్కడ రెడీగా వాళ్ళందరూ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి సంభోగం చేయాలి కాబట్టి ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నారు. అంటే వాళ్ళకి ఎంత మోటివేషన్ ఉందో, వాళ్ళకి ఎంత రాడికలైజేషన్ ఉందో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఆ మత ఛాందస్, అంటే నేను మతాన్ని తిట్టట్లేదు. మతంలో ఉన్న వాళ్ళు చాలా మంది, మెజారిటీ అందరూ కూడా మామూలుగా అందరూ జీవనం సాగించుకోవాలన్నటువంటి వ్యక్తులే ఉన్నారు. కానీ ఈ భావజాలం ఉన్నటువంటి, ఈ జిహాదీ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. వాళ్ళ మోటివేషన్ బతకడం కాదు, చావడం అనేది మోటివేషన్. అందుకనే చావడానికి వస్తున్నారు. వాళ్ళు చనిపోతే వాళ్ళకి జనాజా చదివితే కనుక వాళ్ళకి ఇవన్నీ వస్తాయి అనేది వాళ్ళ నమ్మకం. అందుకనే మనకు పెష్మర్గా అని చెప్పేసి ఒక ఆర్మీ, ఇది నార్దర్న్ ఇరాక్, సిరియాలో ఉంటుంది. పెష్మర్గా ఆర్మీ ఐసిస్ ఓడించగలిగింది, కానీ అమెరికా ఓడించలేదు. అమెరికా ఎన్ని బొంబార్డ్మెంట్స్ ఇచ్చినా, ఈ నేటో ఎంత బొంబార్డ్మెంట్స్ ఇచ్చినా వాడు తప్పించుకోగలిగారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇన్ని బొంబార్డ్మెంట్స్ చేస్తుంది. హమాస్ ని, హిజ్బుల్లా మీద నిరంతరం బాంబులు చేస్తూనే ఉన్నారు. ఇందాక వాళ్ళు అన్నట్టు, మనకు వెస్టర్న్ మీడియా అన్నట్టు 60,000 మంది పాలస్తీన్లను చంపారు. అయినా రక్తబీజుల్లో పుట్టుకొని వస్తూనే ఉంటారు. వాడి మోటివేషన్ ఏంటి? బతకడం కానే కాదే. మీకు నాకు మోటివేషన్ ఏంటి? జ్యూస్ కి మోటివేషన్ ఏంటి? ఇక్కడ శాంతి సుఖాలతో ఉండాలి మనం, ఇక్కడ మనకు సంపద ఉండాలి, సుఖంగా మనం ఉండాలి, తర్వాత ఇక్కడి నుంచి పై లోకాలకు వెళ్ళాలి, మన ఆలోచన. వాడిది కాదే కాదు. ఇక్కడ బతికి నేను ఏం చేస్తాను? 34 సంవత్సరాలు ఇక్కడ ఉంటే నాకు ఎందుకు దండగా? నేను చనిపోతేనే నాకు జన్మకు వస్తుంది. ఇన్ఫాక్ట్ క్రిస్టియన్ ఫేర్ అని చెప్పేసి ఆవిడ గురించి నేను గతంలో కూడా చెప్పాను మీకు. క్రిస్టియన్ ఫేర్ వచ్చి ఆవిడ కొలంబియా యూనివర్సిటీలో ఆవిడ అసోసియేట్ ప్రొఫెసర్. ఆవిడ పుస్తకం రాసింది. యాక్చువల్గా ఒరిజినల్ రీసెర్చ్, ఈ జిహాదీలు సూసైడ్ బాంబులు పెట్టుకొని చనిపోతున్నటువంటి టెర్రరిస్టుల తల్లులను ఇంటర్వ్యూ చేసింది ఆవిడ. వాళ్ళ తల్లులు చెప్పింది ఏంటి? నా కొడుకు షహీద్ అయినందుకు నేను చాలా గర్విస్తున్నా. ఎందుకంటే నా కొడుకు జన్నత్లో అల్లాహ్కి స్పెషల్ రికమెండేషన్ ఇచ్చి నాకు ఉత్తమ స్థానం కల్పిస్తాడు. కాబట్టి నా కొడుకు చనిపోయినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఇటువంటి కొడుకులు 10 మంది నేను ఎందుకు కనలేదు, నేను బాధపడుతున్నాను అంటున్నారు. అంటే ఆ మోటివేషన్ ఎలా ఉందో చూడండి. చావు వాళ్ళకి ఇంపార్టెంట్, బతకడం కాదు. ఈ విషయం తెలిసినప్పుడు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో మీకు తెలుసు. అందుకనే ఇందాక నేను చెప్పినట్టు పెష్మర్గా హ్యాండిల్ చేస్తారు. వాళ్ళు సైకలాజికల్ వార్ఫేర్ గెలిచారు. ఎలా గెలిచారు? ఆడవాళ్ళ చేతిలో చావు. ఆడవాళ్ళ చేతిలో చేస్తే కనుక వాళ్ళు జన్నత్ రాదు. 2, వాళ్ళ శరీరం తగలబడదు. సో వీళ్ళు ఏం చేశారంటే, మామూలు గన్స్ తో షూట్ చేయలేదు, స్పెషల్ గన్స్ ఉన్నాయి వాడి. దాంతో కెమికల్ కొట్టేవాడు. కెమికల్ కొట్టంగానే వాడి శరీరం కాలిపోయేది. ఈ ఐసిస్ టెర్రరిస్ట్ శరీరాలు కాలిపోయాయి. అందుకని అక్కడి నుంచి ఆడవాళ్ళకి పెష్మర్గా సైన్యం, ఆ చిన్న చిన్న పిల్లలు 16 నుంచి 25 ఆ వయసులో ఉన్నటువంటి ఆడవాళ్ళు, వాళ్ళని చూడగానే పరిగెత్తిపోయేవాళ్ళు, పోస్ట్ వదిలేసి పారిపోయేవాళ్ళు. అర్థం చేసుకోండి, సైకలాజికల్ వార్ఫేరే దాన్ని మనం చేయాలి. ఎంత చంపినా వాడు ఇంకా సంతోషిస్తున్నాడు. నేను జన్నత్ వెళ్ళిపోతున్నా ఈ రోజున సంతోషిస్తున్నాడు. మరి అటువంటి వాడిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అంతటి బ్రెయిన్ వాష్డ్ బుర్రని మీరు ఎలా హ్యాండిల్ చేయగలరు? కాబట్టి ఈ మతం అర్థం చేసుకోవాలి. మన మతం అర్థం అయితేనే వీళ్ళని అర్థం చేసుకుంటాం. టెర్రరిజం మతాలకు అతీతము ఇవన్నీ మాట్లాడితే దానివల్ల లాభం లేదు. వాళ్ళ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని టార్గెట్ చేయాలి. మోటివేషన్ ని మనం హ్యాండిల్ చేయలేదంటే ప్రాబ్లమ్స్. సో మనకు ఖమెనీ ఉన్నారు. ఖమెనీ ఇంతగానో ఎలా బతుకున్నాడు ఆయన? ఫస్ట్ అమెరికా తలుచుకుంటే ఎంతమందిని అసాసినేట్ చేయలేదు. సద్దాం హుసేన్ లాంటి వ్యక్తిని తీసేశారు, మొమ్మర్ గదాఫిని తీసేశారు, ఖమెనీ పెద్ద వాళ్ళకి. కానీ నేను చాలాసార్లు చెప్పాను, ఈ షోస్నే చాలాసార్లు చెప్పాను, ఇరాన్ కావాలి అమెరికా. ఇరాన్ అన్న ఒక పూచి, ఒక రాక్షసుని, ఒక పిశాచిని చూపించకపోతే మిగతా సున్నీ ప్రాంతాల్లో, మిగతా వెస్ట్ ఏషియాని వాళ్ళు అధీనంలో ఉంచుకోలేరు. వీళ్ళ స్థావరాలకు పని లేదు. అంతా శాంతి ఉంటే వీళ్ళు అక్కడ కూర్చొని ఏం చేస్తారు? ఖతార్ లాంటి చిన్న దేశం కూడా వీళ్ళ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ శక్తి అస్త్రాలు కొంటుందంటే ఇరాన్ అన్న ఒక బెదిరింపు ఉంది కాబట్టి. ఇప్పుడు ఇరాన్ వాళ్ళ మీద బాంబులు వేయడం అనేది అమెరికాకి చాలా, వాళ్ళ మొత్తం ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కి ఒక వరంలాగా తయారు. కాబట్టి ఇంకా కొంటున్నారు వాళ్ళని. మన డొనాల్డ్ ట్రంప్ ఒక విజిట్ రాగానే అక్కడ కనీసం అంటే $2 ట్రిలియన్ వర్త్ ఆఫ్ అమ్మకాలు తీసి వచ్చాడు. సో ఇది అర్థం చేసుకోవాలి. ఈ మోటివేషన్ అంతా కూడా ఒక ఐడియాలజికల్ మోటివేషన్ అర్థం చేసుకోవాలి.
ఇజ్రాయెల్ దాన్ని అక్కడ ఫెయిల్ అవుతుంది. వాళ్ళు దీన్ని సిస్టమిక్ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు, మిలిటరీ రెస్పాన్స్ ఇస్తున్నారు, సైకలాజికల్ రెస్పాన్స్ పడుతుంది. అక్కడ కూడా మళ్ళీ సెక్యులరిజం అడ్డం వస్తుంది, అక్కడ దెబ్బతింటున్నాం. మనము కాశ్మీర్లో ఏం చేసామంటే చాలా కాలం మనం కూడా సైన్యాలు పెట్టాము, పోలీసులు పెట్టాము, ఇవన్నీ హ్యాండిల్ చేసాం. మనం సైకలాజికల్ వార్ చేయడం ఫస్ట్ వాళ్ళ ఎవరైతే ఈ రాడికలైజ్ చేస్తున్న మౌలవీలని మనం మెల్లిగా హ్యాండిల్ చేసాం. ఏం చేశాను నేను చెప్పక్కర్లేదు, చేయాల్సింది చేశాం. తర్వాత అక్కడ కొంతమంది ఇస్లాంగా చెప్తూ ఈ వేర్పాటువాదానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి మౌలవీలను అక్కడ మనం తీసుకువెళ్ళాం. వాళ్ళు క్రమేపీ డీరాడికలైజ్ చేస్తున్నారు. అలాగే అక్కడ కరుడుగట్టిన సూసైడ్ బాంబర్స్ ని డీరాడికలైజ్ చేసేటువంటి కశ్మీరీ ముస్లిమ్స్ నాకు మిత్రులు ఉన్నారు చాలా మంది. వాళ్ళ పేర్లు నేను చెప్పను, ఎందుకంటే అది ఎక్స్పోజ్ అవుతారు. ఈ డెన్స్ లోకి వెళ్ళి, సెల్స్ లోకి వెళ్ళి వాళ్ళని ఇండాక్ట్రినేట్ అయిన వాళ్ళని డీరాడికలైజ్ చేస్తున్నారు. సో మనం సైకలాజికల్ వార్ఫేర్ మనం చేసాం, అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ మనం చేసిన దానికి పెద్ద మనకు గుణం చూపించలేదు. కానీ డీరాడికలైజేషన్ మనం బయట పేపర్స్ అనౌన్స్ చేయకుండా క్వైట్ గా చేస్తున్నాం. దాని వల్ల మనం ఈరోజు రిజల్ట్స్ చూస్తాం. ఈరోజు అద్భుతమైన రిజల్ట్స్ అన్ని మనకి. అండ్ ఆఫ్ కోర్స్ మొత్తం సమాజం ఓవర్ నైట్ మీరు ఏం చేయలేదు, మారిపోదు. ఏమో హైదరాబాద్ లో మనకి రాడికలైజ్డ్ వ్యక్తులు లేరా ఇక్కడ? కాశ్మీర్ ఎందుకు అనాలి మనం? కాబట్టి అది కాదు. బట్ ఓవరాల్ గా ఆ సమాజంలో వేర్పాటువాదాన్ని తీసేసి టెర్రరిజం ఉంటుంది. కాబట్టి ఇన్సర్జెన్సీ అనేది మనం ఆపగలిగాం. ఇది భారతదేశమే చేసింది. 1500 సంవత్సరాలు ఇస్లామిక్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నా మనం ఇప్పటికి కూడా 80% పైబడి మన సనాతనులుగా ఉన్నాం, హిందువులుగా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇస్లామిక్ జిహాదీ మనస్తత్వాన్ని హ్యాండిల్ చేయగలిగినటువంటి దక్షత, అనుభవం మన దగ్గర ఉన్నది. ఈ దేశాలకు లేవు. వాళ్ళు అందుకనే అడ్మినిస్ట్రేటివ్ అందరూ కొడుతున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. ఎన్ని యుద్ధాలు చేసినా సమస్య పరిష్కారం రావట్లేదు. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలని మనకు ఉన్నటువంటి అనుభవం ఎవరి దగ్గర? ఎన్నో సంవత్సరాల నుంచి మనం గొగ్గోలు పెట్టి చెప్తున్నాం. మనం ఈ టెర్రరిజం, ఇస్లామిక్ టెర్రరిజం ఉందిరా అంటే వాడు ఏమి వినలేదు. 9/11 జరిగిన తర్వాత